రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోనిది లేదని మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వలాభం కోసం కాకుండా రైతుల కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. రైతులు ఒకవేళ మద్దతు ధర కంటే రేటు పడిపోతే సర్కారే మొత్తం కొనాలని చెప్పేట్లయితే ఉపాధి హామీ పథకానికి చట్టం ఉన్నదో అట్టని ఎలా రైతులకు పండించే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చట్టబద్ధత ఉంది. అది చెప్పకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ దాని గురించి మాట్లాడరు. ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా చేస్తున్నట్టు, భారతీయ జనతా పార్టీ ఏదో రైతులకు మేమే సపోర్ట్ ఉన్నట్టు చేసిన వారిని ఏమన్నా. ఒకవేళ రేవంత్ రెడ్డి చేయకపోతే, ఈ రుణమాఫీ చేయకపోయినా, ఈ రైతు బంధు చేయకపోతే నీ నరేంద్ర మోడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తావా? ఇలా మీ కేంద్రం నుంచే నిధులు చాలా ఉంటాయంటావు కదా, కేంద్రం నిధులు ఆపెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మోసం చేస్తున్నావు. రుణమాఫీ ఇస్తా అన్నాడు, చేసిండా? మరి రైతు బంధు రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా ఇయ్యలేదు. మళ్ళా లేడీస్ కు కోడలకు 2,000 అత్తలకు 4,000 అది కూడా చేయలే. ఏమంటే ఏమి ఇయ్యలే. తులం బంగారు పెడతా అన్నాడు, తులం బంగారు కూడా పెట్టలే. ఆయన వేసింది ఏమీ లేదు.